వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సర్కార్కి ఆదాయం, కానీ ఆ రియల్ ఎస్టేట్ కి ఐటీకి ఒక లింక్ ఉంది. అండ్ ఐటీ వాళ్ళు ఉద్యోగాలు పోయి ఏ ఇంపాక్ట్ ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. సో ఇదే ఇష్యూ పైన మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి ఐటీ ఎక్స్పర్ట్ మెరుగు శ్రీధర్ గారు. నమస్తే. నమస్తే మేడం. ఏంటి ఐటీకి రియల్ ఎస్టేట్ కి ఒక లింక్? ఒక పక్క ఐటీ కుదేలు, ఇంకో పక్క రియల్ ఎస్టేట్ కుదేలు. ఏం యాక్చువల్ జరుగుతుంది 90, మార్కెట్? 90s, 2000లో చూస్తే మాదాపూరు, కొండాపూరు, తర్వాత గచ్చిబౌలి, అసలు కోకాపేట అని నేను వినలేదు ఎప్పుడైతే. ఆ పేరు ఈ మధ్యలో వింటున్నాను కానీ, అంటే ఈ రీసెంట్గా వింటున్నాను కానీ, ఆ కోకాపేట ఇప్పుడు వినలేదు, నానక్రామ్ కూడా ఇప్పుడు వినలేదు. అంటే ఒకటి మేడం, ఇక్కడ ఎప్పుడైతే ఐటీ కంపెనీస్ అప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పునాది వేశారు హైటెక్ సిటీకి, ఇక్కడ ఈ వెస్ట్ సైడ్లో మొత్తం రియల్ ఎస్టేట్ అంతా హై మంచి భూమి రావడము, వెస్ట్ సైడ్ అంతా కూడా ఫుల్ భూమి వచ్చేసింది. అవును. ఇంకొకటి ఏంటంటే, అంటే ఐటీ పీపుల్, అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళు రియల్ ఎస్టేట్కు ఒక ఫ్యూయల్ లాంటి వాళ్ళు, ఒక ఆక్సిజన్ లాంటి వాళ్ళు. ఈరోజు ఏమవుతుందంటే, ఈ రీస్ట్రక్చరింగ్ వల్ల ఆ ఫ్యూయల్ తగ్గింది, ఆ ఆక్సిజన్ తగ్గింది. కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది. రియల్ ఎస్టేట్ మాత్రమే కుదేలవుతుందా, లేదంటే ఐటీ ఎంప్లాయీస్? ఎందుకంటే ఒక ఇల్లు కొండ ఈఎంఐ పెట్టుకున్నారంటే మినిమం 20 years, 25 years, 30 years వరకు టెన్యూర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అది బేర్ చేయలేక కూడా చాలా మంది ఇల్లు అమ్మేస్తున్నారు అని వింటున్నాను. ఒకటి మేడం, యాక్చువల్గా బై లాస్ లో అని. అవును. ఎందుకంటే నేను ఒకటి అంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ను ఇక్కడ చాలా మోసాలు చేస్తున్నారు. అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఈ బ్రోకర్ వ్యవస్థ. అంటే ఒక నిరక్షరాస్యత కలిగిన ఒక బ్రోకరు ఎడ్యుకేటెడ్ అక్షరాస్యత కలిగిన ఒక ఎంప్లాయీని చీట్ చేస్తున్నాడు. అంటే చాలా వరకు కూడా మనం చూస్తుంటాము. డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు, లేకుంటే ఒకరి ప్లాట్ ఒకరికి అమ్మడము. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెర్లపల్లిలో నా ఫ్రెండ్ ఒకతను ఒక ప్లాట్ కొన్నాడు. ఎప్పుడో ఒక 10 ఏళ్ల కింద పాపం అతను ఒక ఎన్ఆర్ఐ ఒక ప్లాట్ కొన్నాడు. కొన్నప్పుడు ఏమైంది, ఆ ప్లాట్ ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రోజు కూడా ఆ 10 ఏళ్ళ నుంచి కూడా ఆ కోర్టు కేసు అలా నడుస్తుంది. ఎందుకంటే మళ్ళీ అతను మంచి ఎడ్యుకేటెడ్, మంచి టాలెంటెడ్. చీటింగ్ గురించి అడగట్లే, ఐటీ ఎంప్లాయీస్ కొన్న ఇళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కొన్న పరిస్థితి మేడం, ఇప్పుడు జాబ్స్ అంతగా లేవు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే ఒక అపార్ట్మెంట్ ఉంది మా ఇంటి దగ్గర. అతను బిల్డర్ ఏంటంటే ఒక 15 లక్షల ప్రాఫిట్లో అమ్మాలనుకున్నాడు, కానీ ఆ ఇయర్లో అమ్మలేదు. మళ్ళీ తర్వాత ఏంటంటే 25 లక్షల లాస్లో అమ్ముకున్నాడు. అంటే అతనికి ఆ 1 year పోయినట్టే కదా, ఇన్కమ్ పోయినట్టే కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ ఇంకా బెలూన్ మార్కెట్ లాంటిది మనకు 2014 నుంచి కూడా 2022, 21 వరకు, 23 వరకు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక బెలూన్లో ఉప్పొంగింది. ఆ బెలూన్ బస్ట్ అయింది ఈరోజు. కాబట్టి ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలా వరకు కూడా ఈఎంఐలు కట్టలేక, లేకుంటే జాబ్స్ కోల్పోయి సగానికి సగం రేట్లకు అమ్ముకుంటున్నారు. అంటే నరకానికి దారేదంటే ఆ ఈఎంఐ వ్యవస్థ. మనం జనరల్గా ఈఎంఐ అంటే ఏమనుకుంటాము, మంత్లీ ఇన్స్టాల్మెంట్లు అనుకుంటారు, కానీ ఎంటీ మంత్లీ ఇన్కమ్ లాగా అయిపోయింది ఈరోజు. ఎందుకంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకున్నాము. చాలామంది కూడా జాబ్స్ కోల్పోయి యూబర్ డ్రైవర్లుగా, లేకుంటే టిఫిన్ వెండర్లుగా, జొమాటో బాయ్ లాగా, లేకుంటే స్విగ్గీ డెలివరీ బాయ్ లాగా చేస్తున్నారు. కానీ ఈఎంఐ అనేది అంతగా ఉండదు మేడం, లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు మనము కాలిఫోర్నియా, న్యూ జెర్సీ, దుబాయ్ ఇట్లాంటి రియల్ ఎస్టేట్ చూస్తే కూడా ఇంతకన్నా తక్కువ రేట్లు అక్కడ ఉన్నాయి. కాబట్టి నేను ఒక ఎన్ఆర్ఐ అడిగాను, నేను ఇక్కడ ఎందుకు రావట్లేదు, దుబాయ్లో ఉంటాడు, ఇక్కడ ఎందుకు కొనుక్కోవట్లేదు, నీ సొంతూరు ఇది కదా అంటే, హైదరాబాద్లో కొనుక్కొని నేను కూలగొట్టుకో అన్నాడు. అంటే హైడ్రా మంచి స్కీమ్ మేడం. అంటే యాక్చువల్ హైడ్రా ఇస్ ఎక్సలెంట్ స్కీమ్, అందులో డౌటే లేదు. నిజంగా హైడ్రా పెట్టినందుకు మన గవర్నమెంట్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనేది ఎవ్రీబడి నోస్. దట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్ అంటే మేడం, చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ మనం స్టార్ట్ చేసినప్పుడు అందులో లోపాలు ఉంటాయి. ప్లస్ అవన్నీ సరిదిద్దుకొని ఇకనైనా మనము ఆ లేక్స్ కాపాడుకోవాలి, లేకుంటే మనకి ఈరోజు వాటర్ దొరకదు. ఓకే, ఆ టాపిక్ అంతా మనం డైవర్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్ చాలా అంటే చాలా మనకి ఇప్పుడు అక్కడ ఒక గజం జాగా కొనడం కూడా హైలీ ఇంపాసిబుల్ పరిస్థితికి వచ్చింది. సో మిగతా పార్ట్ ఆఫ్ హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంది మేడం? ఆల్మోస్ట్ అంటే అన్ని ఏరియాల పరిస్థితి అదే రకంగా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈవెన్ సౌత్ బెంగళూరు చూడండి, ఈవెన్ బెంగళూరు హైవే చూడండి, లేకుంటే నార్త్ హైదరాబాద్ చూడండి, ఈస్ట్ హైదరాబాద్ చూడండి, ఎక్కడెక్కడనో యాదగిరిగుట్టలో వెంచర్లు వేశారు. ఒక్కొక్కరికి ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఈరోజు నేను అంటే మీ ఈహా టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, యాదగిరిగుట్టలో ఎంతమంది ప్లాట్లు కొన్నారు, ఎన్ని మీ ప్లాట్లు ఈరోజు ఉన్నాయి అక్కడ? అన్ని కూడా ఇల్లీగల్ లేఅవుట్స్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు, దొంగ డాక్యుమెంట్లు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ అన్ఎడ్యుకేటెడ్
సరే ఇట్స్ నాట్ ఎ టాపిక్. ఇప్పుడు అక్కడ వాళ్ళు కొన్న ఫ్లాట్స్ సేఫ్ కాదు అని అంటున్నారా? సేఫ్ కాదు మేడం. అంటే చాలామంది నేను చూసాను. ఇప్పుడు షాద్ నగర్‌లో కొన్నారు, యాదగిరిగుట్టలో కొన్నారు. మీరు అమ్ముకోండి ఆ రేట్ మీరు కొన్న రేట్‌కి అమ్ముకోండి ఈరోజు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎన్ఆర్ఐ సిడ్నీ ఎన్ఆర్ఐ మనసానపల్లి శంషాబాద్‌లో ఒక హ్మ్. ప్లాట్ కొంటే, ఆ ప్లాట్లు ఈరోజు అక్కడ లేవు. అసలు ఎట్లా ఉందో కూడా ఆళ్ళ ప్లాట్ తెలవదు. నన్ను ఒకరోజు ఎళ్ళమన్నాడు. హ్మ్. నేనెళ్లి చూసాను. చూస్తే రైతులు దున్నుకుంటున్నారు అక్కడ. ఆ! మరి చూడండి మరి అంటే దీని అర్థం ఏంది? అప్పుడేంది వాళ్ళ రైతులని అడిగాను. ఇట్లా మా ఫ్రెండ్ ఫ్లాట్ ఉందంటే ఇక్కడ, సార్ మాకు బిల్డర్ కరెక్ట్ డబ్బులు ఇవ్వలేదు. హ్మ్. ఇంకా ఇవ్వలేదు కాబట్టి మేము దున్నుకుంటున్నామని ఈరోజు. హ్మ్. ఇంకా వాళ్ళని అడిగితే ఏమన్నాడు, ఇంక పోనీలే అప్పుడేదో కొనుక్కున్నాము. మరి మేమొచ్చి ఇక్కడ ఎక్కడో యూఎస్‌లో ఉన్నాము. మేమొచ్చి ఫైట్ చేయలేము. ఇంక పోనీలే లాస్ అయినాం అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ పీనట్స్ ఫర్ ఎన్ఆర్ఐస్. యెస్. ఆఫ్ వాళ్ళు కోర్స్. అప్పుడు కొన్నది ఆఫ్ ఎంత కోర్స్. రూ. 1000కో, 1500కో గజం కొనుంటారు. హ్మ్. అట్లా అట్లా వదిలిన కేసులు కూడా చాలా ఉన్నాయి మేడం. అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ కూడా చాలా కారణాలున్నాయి. ఎప్పుడో ఇప్పుడు ఓవరాల్ 2060లో ఉండాల్సిన హైదరాబాద్ రేట్లు చెప్పండి. 2060లో ఉన్న రేట్లు ఈరోజు ఉన్నాయి మేడం. హ్మ్. అంటే ఇప్పుడు మీరు కోకాపేటలో అంటే 237 కోట్లకు ఒక ఎకరం అక్కడ పోయింది. కానీ అన్ని ఏరియాలో అలా లేదు గదా! ఇప్పుడు 230 కోట్లు ఒక ఎకరం ఉన్నప్పుడు అతను ఏ రేట్‌కి అమ్మాలి? అంటే ఆ రేట్లు కొనాలంటే ఒక సామాన్యుడికి అది అది ఇంపాసిబుల్. హ్మ్. ప్లస్ ఎస్పెషల్ ఏందంటే మనం అనుకున్నట్టుగా ఐటీ ఎంప్లాయీస్ కూడా ఏందంటే ఇప్పుడు వాళ్ళు జాబ్ సేఫ్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జాబ్స్ మారేవాళ్ళు. మంచి సాలరీ హైక్స్ వచ్చాయి. ఒక సాలరీ హైక్ వస్తే ఇంకో ఇల్లు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అలా ఆ! పరిస్థితి లేదు. డన్. అంటే ఐటీ జాబ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సెక్యూర్డ్. నీటి మీద బుడగలాగి ఉంది అంటారు. అవును మేడం. డన్. ఐటీ నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీ. హ్మ్. ప్రతి ఒక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో జాబ్ అనేది జస్ట్ బెలూన్ లాంటిదే. ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. హ్మ్. కానీ ఇట్స్ నాట్ లైక్ ఎ గవర్నమెంట్ జాబ్. అంటే ఏంటంటే మీరు ఈఎంఐలకు పోయి కొనుక్కుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే మళ్ళీ ఈఎంఐలు కట్టలేదనుకోండి బ్యాంక్ ఆక్షన్ ఏస్తుంది. ప్లస్ ఇంకోటి నోటీసులు ఇస్తుంది. మళ్ళీ సెటిల్మెంట్‌కి అడుగుతుంది. మీ సిబిల్ స్కోర్ పోతుంది. అన్నీ పోతాయి అక్కడ. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డమాల్. పెద్దగా రియల్ ఎస్టేట్ యాక్టివ్‌గా అయితే కనిపించని పరిస్థితి గనుక. ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ కూడా వేస్ట్ అంటారా? నిజంగా కూడా డబ్బులుంటే ఏదైనా తక్కువకొచ్చిందని అనుకోవడం చాలా మంచి ఇన్వెస్ట్‌మెంట్ టైమ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా సగానికి సగం రేట్‌లో ప్లాట్లు అమ్ముకుంటున్నారు. అవునా? లేకుంటే కొన్న రేట్లకు అంటే వాళ్ళు కొన్న రేట్లకు మళ్ళీ అమ్ముకుంటున్నారు. హ్మ్. అంటే మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే మాత్రం మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈరోజు. హ్మ్. అంటే కొంత మనకు తక్కువ దొరుకుతుంది. డోంట్ గో ఫర్ ఈఎంఐస్ అంటారు. అస్సలు ఈఎంఐ నెవర్ ఎవర్ గో మేడం. ఎందుకంటే ఈఎంఐకి పోతే మీకు జాబ్ సేఫ్టీ ఉందా? హ్మ్. లేదు. కాబట్టి ఏంటంటే ఈఎంఐకి పోయి లోన్‌లు కట్టలేక సో, కొంతమందికి ద వే దే థింక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎలాగో రెంట్ కడుతున్నాం. ఆ రెంట్ కట్టే డబ్బుల్లో ఇంకో 15,000, 20,000 వేస్తే ఈఎంఐ అయిపోతుంది గదా! మనకి ఇల్లు మిగులుతుంది గదా! అని ఆలోచన ఉంటది. సో, సర్టెన్ టైప్ ఆఫ్ థింక్ చేసే వాళ్ళకి వాట్ టైప్ ఆఫ్ అడ్వైస్ యూ వాంట్ టు? మేడం యాక్చువల్‌గా ఏంటంటే మీరు లిక్విడ్ క్యాష్ ఎక్కువ పెట్టుకోండి. మీరు లోన్‌కెళ్ళండి కానీ తక్కువ లోన్‌కెళ్ళండి. ఏంటంటే మొత్తం కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈరోజు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఐ అబ్జర్వ్డ్ ఏంటంటే వాళ్ళు ఒక 10% వాళ్ళు కడతారు. అమౌంట్ మిగతా పెట్టేసి. 90% లోన్‌లోకెళ్తారు. మీరు అట్లా పోకండి. మీరు అట్‌లీస్ట్ ఒక 60%, 70% ఎళ్తే మీకు ఈఎంఐ భారం తగ్గుతుంది. ఎందుకంటే ఒకసారి మీకు జాబ్ పోయినంక ఈఎంఐస్ ఇదొక ఈఎంఐయే కాదు మేడం. హెల్త్ ఇన్స్యూరెన్స్ కట్టుకోవాలి మీకు సెపరేట్‌గా. లేదంటే పిల్లల స్కూల్ ఫీస్ కట్టుకోవాలి. ఇంకా చాలా ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఉంటుంది. కార్ లోన్స్ చాలామంది కూడా కార్ లోన్స్ అంటే ఎన్ని ఈఎంఐలు చూడండి. ఒక వ్యక్తికి ఎన్ని ఈఎంఐలు. అంటే దరిద్రపు ఈఎంఐ ఏందంటే ఇంక మన జీవితాన్ని సర్వనాశనం చేసి హ్మ్. అదొక దరిద్ర కూపానికి దారవుతుంది. హ్మ్. చాలా వరకు ఇప్పుడు నేను చూసినట్టయితే మా ఫాదర్ ఎప్పుడు ఇల్లు కొనలేదు మేడం. ఒక ఆ! 60స్‌లో 55లో కొన్నాడు. అతను జాబ్ రిటైర్డ్ అయినంక. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా! 25, 30లనే కొంటున్నారు. ఈఎంఐల జోలికెళ్తున్నారు. బ్యాంక్స్ కూడా నిజంగా మిమ్మల్ని ఒక రాంగ్ రూట్‌లో పడేస్తున్నాయి. వాళ్ళకేంది కావాలి అట్‌లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి బిజినెస్ కావాలి బ్యాంక్ సో, వాళ్ళకి ఈ కూడా. సర్టెన్ మైండ్ ఆఫ్ ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? గో ఫర్ ఈఎంఐ ఆర్ గో ఫర్ ద రెంటెడ్ హౌస్ ఓన్లీ అని? బెటర్ మీరు కట్టలేని స్థితిలో మీకు లిక్విడ్ క్యాష్ ఎక్కువ లేనప్పుడు బెటర్ గో ఫర్ రెంటల్ ఓన్లీ. హ్మ్. ఎందుకంటే మీరు తీసుకొని ఈఎంఐ కట్టలేక దాన్ని సగానికి అమ్ముకొని, లాస్‌లకి అమ్ముకొని అసలు కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు కూడా. ఇప్పుడు నేను అన్నాను కదా ఇంతకు ముందే ఈడ 10,00,00,000 పెట్టి కూలగొట్టుకోవాలని అన్నాడు. హ్మ్. నిజమే అండి. ఎందుకంటే అతనికి తెలియదు. చాలా మందికి మనం ఎందుకంటే ఆ బ్రోకర్ వ్యవస్థను కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళేం చెప్తారు ఇక్కడ ఇంకొక ఎయిర్‌పోర్ట్ వస్తుంది. అక్కడ అదొస్తుంది. ఇక్కడ ఇదొస్తుంది. ఇక్కడ మరో హైటెక్ సిటీ వస్తుంది. ఇది నెక్స్ట్ గచ్చిబౌలి కాబోతుందని మనం అన్ని రోజు వింటున్న మాటలే కదా! సార్ ఇయాల మీరు 10,000 పెట్టండి. మీకు 1 ఇయర్‌లో రూ. 1,00,000 గజం అమ్మిస్తా అంటాడు. హ్మ్. తర్వాత ఆడు కనపడడు. ఆ బ్రోకర్ అన్న వ్యక్తి కనపడడు. నీ ఫోన్ బ్లాక్ చేస్తాడు. హ్మ్. వాడికేందంటే ఆ కమిషన్ 2% 3% రావాలి. చాలా మంది బిల్డర్స్ కూడా బ్రోకర్స్ కూడా ఏందంటే ఈ మధ్యలో కమిషన్ తీసుకోవట్లేదు. ఒక 10,000కో గజం కొనుక్కుంటున్నారు. 15,000కి అమ్ముకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమ్ముడుపోయే పరిస్థితి లేదు. లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా కమిషన్ పర్సెంటేజ్ నుంచి ఇప్పుడు ఓనర్ పరిస్థితికొచ్చేసింది. యెస్. ఇప్పుడు బిల్డర్స్ పరిస్థితి ఎట్లా ఉందండి? అంటే వెదర్ వాళ్ళ డిమాండ్ బాగా ఎక్కువ. సో, ఇండిపెండెంట్ ఈస్ టూ కాస్ట్‌లీ కాబట్టి అట్‌లీస్ట్
ఫ్లాట్ అయినా తీసుకోవాలి అని ఆశపడేవాళ్ళు. సో ఆ టైంలో బిల్డర్స్‌కి బాగా డిమాండ్ ఉండేది. సో వాట్స్ ద కండిషన్ ఆఫ్ బిల్డర్స్ నౌ? చాలా మంది బిల్డర్స్ కూడా అంటే వడ్డీలు వాళ్ళు 1% 2% వడ్డీలు తీసుకురారు. హ్మ్. ఎక్కువ మొత్తంలో వడ్డీలకు తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళు కట్టలేక కొంపల్లిలో మనం చూసాము. ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే యెస్. అలాంటి కనబడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తెలివిగా నిర్ణయించుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు, ఎక్కడనో లాంగ్‌కెళ్ళి వాళ్ళ ఇల్లు తక్కువ రేట్‌లో కొడుతున్నారు. అదేంటంటే సామాన్యులకు అందుబాటులో సో ఉంటది. ఇప్పుడు చాలా కన్‌స్ట్రక్షన్స్ అయ్యి మధ్యలో ఆగిపోయాయి. అవును. మీరు చూడండి సో ఇప్పుడు ఆ హై రైజ్ బిల్డర్స్ పరిస్థితి ఎలా ఉంది? మేడం యాక్చువల్‌గా హై రైజ్ ఎప్పుడు మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే హై రైజ్‌లో ఎప్పుడు కూడా హై రైజ్ మీరు చూసినట్టయితే యెస్. వాళ్ళేం ఓన్ మనీ పెట్టరు. అందులో బ్లాక్ మనీ ఉంటుంది. హ్మ్. తర్వాత పొలిటికల్ మనీ ఉంటుంది. ఇన్‌ఫ్లుయెన్స్. ప్లస్ ఎన్నో ఉంటాయి. ప్లస్ యెస్. ఇంకోటేంటంటే యెస్. వీళ్ళు కట్టిన డబ్బులతోనే వాళ్ళు బిజినెస్ జేస్తారు. హ్మ్. కానీ చిన్న చిన్న స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చూడండి. ఆళ్ళ బిల్డర్‌ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుంది. అంటే దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే మీరు లిక్విడ్ క్యాష్ ఉన్నప్పుడే మీరు తక్కువ ఈఎంఐలకెళ్ళండి. అంటే మొత్తం ఈఎంఐ గూడా ఎళ్ళకుండా మంచిదే. మీకు సేఫ్టీగా ఉంటారు. మీరున్న బడ్జెట్‌లో వెళ్ళండి. మీరు అట్‌లీస్ట్ ఒక 50, 50 ఈస్ ఓకే. 50 ఈజ్ ఓకే. ఓకే. అట్‌లీస్ట్ ఎందుకంటే కొంతవరకైనా మనకు కట్టగలము. కానీ 10% కట్టి 90% ఈఎంఐకెళ్తే ఐ సజెస్ట్ డోంట్ గో. హ్మ్. రెంట్‌లో ఉండండి. లేకుంటే చాలా మంది గూడా నేను గమనించాను. చాలా మంది గూడా ఐటీ ఎంప్లాయీస్ జాబ్స్ పోయి ఊర్లలోకెళ్ళిపోయారు. ఎందుకంటే ఊర్లలో సొంత ఇల్లు ఉంటుంది. ఇక్కడ ఇల్లుందనుకోండి, అతను ఇక్కడే ఉండాల్సొస్తుంది. ఇంకోటి గూడా ఒక దగ్గర ఇల్లు ఉండడం వల్ల గూడా ఇంకొక లొకేషన్‌కి మారలేము. నా మిత్రుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హ్మ్. అతనికి బెంగుళూరులో ఆఫర్ వచ్చి సొంత ఇల్లు వల్ల అతను బెంగుళూరు పోలేకపోయిండు. 6 నెలల తర్వాత అతని జాబ్ పోయింది. హ్మ్. అప్పుడు ఇంక బాధపడుతున్నాడు. నేను అటెళ్ళలేదు, ఇటెళ్ళలేదు. అంటే ఇలాంటి పరిస్థితులు గూడా చాలా మంది టెకీస్, చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఐటీతో ఒక ముడిపడి ఉంది. డెఫినెట్‌గా మేడం. నేను ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టే ఒక ఆక్సిజన్, ఒక ఫ్యూయల్ లాంటిది. ఎందుకంటే ఎప్పుడైతే ఐటీ బూమ్ హై ఉంటుందో రియల్ ఎస్టేట్ బూమ్ హై ఉంటుంది. హ్మ్. అంటే అదొక ఐటీ అనే కారణం కాకపోవచ్చు. ఇంకా చాలా కండిషన్స్ కూడా మనకు జియో పొలిటికల్ కండిషన్స్, వార్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. హ్మ్. ప్లస్ ఎకానమీ స్లో డౌన్ అంటే ఇది కూడా ఒక కారణమే. కానీ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం అంటే ఐటీతోని చాలా దగ్గర సంబంధం ఉంది మనకు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ ఒక మంచి సో ఫ్యూయల్ ఈ అందిస్తున్నారు. సినారియో నుంచి మళ్ళీ ఎప్పుడు బయటపడే అవకాశం ఉంటది? సినారియో నుంచి బయటపడడం అంటే మేడం యాక్చువల్‌గా ఇంకా ఫ్యూచర్ అంతా ఎట్లా ఉంటుంది మేడం అంటే, ఒక 10 మంది చేసే పనిని ఒక పని జే ఒక ఒక ఒకరు చేస్తారు. హ్మ్. ఎందుకంటే టెక్నాలజీ ఈస్ బూమింగ్ వెరీ హై. ఎందుకంటే చాలా వరకు ఆటోమేషన్స్ వచ్చాయి. అంటే అన్ని జాబ్స్ మనకు క్రియేట్ కావట్లేదు. మనది ఇదే లేబర్ సెంట్రిక్ కంట్రీ. ఇండియా ఈస్ ఎ లేబర్ సెంట్రిక్ కంట్రీ. మీరు ఒకటి చూడండి ఇప్పుడు ఒక లేబర్ కావాలన్నా, లేకపోతే ఒక ప్లంబర్ కావాలన్నా మనకు దొరకరు. కానీ ఒక ఐటీ ఎంప్లాయీ కావాలంటే వందలాది మంది ఖాళీగా ఉన్నారు. అంటే మనం లాస్ట్ టైమ్ మాట్లాడుకున్నట్టు కూడా ఇట్లాంటి లేబర్ సెంట్రిక్ కంట్రీ. మనకు లేబర్ ఫోర్స్ ఎక్కువ కావాలి. ఇప్పుడు చాలా మంది కూడా ట్రైన్స్‌లలో ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నారు. నేననేదంటే ఈ సినారియో ఈ రియల్ ఎస్టేట్ బూమ్ ఆల్రెడీ పడిపోయింది. మళ్ళీ అప్‌కమ్ అవ్వడం, మళ్ళీ కొనడం ఇవన్నీ కూడా టైమ్ టేకింగ్ అని ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ మేడం. టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇంకోటి కూడా ఏంటంటే ఈ రేట్స్ కూడా ఎట్లా డ్రాస్టికల్‌గా పడిపోతాయి ఇంకా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇల్లు అమ్ముకోవాలి. ఈరోజు నేను 10,00,000కి అమ్ముకోలేకపోతున్నాను. హ్మ్. రేపు 7,00,000 అంటాను. హ్మ్. ఇంకో 2 ఏళ్లయితే 6,00,000 అంటాను. ఇంకో 3 ఏళ్లయితే 5,00,000 కూడా నేను తీసుకోవాలి నాకు అవసరం కాబట్టి. కాబట్టి డ్రాస్టికల్‌గా పడిపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది కూడా ఈఎంఐలు కట్టలేక సగానికి సగం రేట్లకి అమ్ముకున్నోళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది బిల్డర్స్ కూడా వాళ్ళకు పొసెషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళది మీరు ఈఎంఐ కడితే కదా వాళ్ళకొచ్చేది. వాళ్ళు బిల్డింగ్ లేపేది. కాబట్టి వీళ్ళు కట్టట్లేదు. వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఓకే. డన్. థాంక్ యూ అండి. థాంక్ యూ మేడం.